కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నాయకులు ఏపీఐఐసీ కాలనీ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఏపీఐఐసీ కాలనీలో ప్రసన్న అభయాంజనేయ స్వామి మంగళవారం విశేష రోజు సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబు భారీ మెజారిటీతో విజయం సాధించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి ఏసు ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కురసాల కన్నబాబు సత్యమణి శ్రీవిద్య చేతుల మీదుగా కొట్టడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామికి పాలాభిషేకం, తమలపాకులతో తయారు చేసిన దండతో విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి ఏసు, రమణీయపేట గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, లింగం రవి నాయకులు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన చలబలశెట్టి సునీల్ ను, కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక నరసింహమూర్తి, మూకా కృష్ణంరాజు, నాగు, కేబుల్ బాబు, రమణ, రాజేష్, సత్యనారాయణ, గోవిందు, రేఖారెడ్డి, వరలక్ష్మి, అప్పారావు, నాగబాబు, సతీష్ నాయుడు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన గెలుపు కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ గెలుపు మా వైసీపీ గెలుపుగా భావించి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఈవేళ పిలిచి నాయకుల్ని, కార్యకర్తలు, మా గ్రామ కమిటీని, స్టేట్ మెంబర్స్ని అందరినీ పిలిచి చేయడం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ కలిసి పాల్గొని చాలా హర్షణీయం. మేము ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఈవేళ సార్ గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా రెట్టింపు చేసి కొడతామని భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కురసాల కన్నబాబు మళ్ళీ కురసాల కన్నబాబు గారిని మేము శాసనసభ్యులుగా జగన్ గారికి ఇస్తే జగన్ గారు మాకు రాష్ట్ర మంత్రిగా ఇవ్వాలని మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం మా సీఎం జగన్ గారు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి త్వరలో ఈ నెల 13 జరుగుతున్న ఎలక్షన్ ఖచ్చితంగా బాజీ మెజార్టీతో కురసాల కన్నబాబు గారిని నెగ్గిస్తాం. మరలా ఆయన తీసుకొచ్చి ఇదే గుడికాడ మరి మరలా ఆయన చేతుల మీద కొబ్బరికాయలు కొట్టుకుంటాం. ఆయన ఖచ్చితంగా మంత్రిగా చూస్తాం. ఎందుకంటే ఇది తిరిగిలేని ప్రయాణం. జగన్ గారు చేసిన అనేక పథకాల వల్ల ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్ గారికి ఓటేస్తామని మేము తిరిగే విధానం చూసినప్పుడు వారు చెప్పే విధానానికి చాలా సంతోషకరం. ఖచ్చితంగా బాజీ మెజార్టీతో నెగ్గుతాం. దాంట్లో తిరిగిలేదు. జగన్ గారికి మరి కానుకేస్తాం. ఖచ్చితంగా మా నాయకులందరూ శ్రమం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఆ బాలరాముని స్మరించుకుంటూ ఈరోజు అభయాంజనేయ స్వామి వారికి 108 కొబ్బరికాయలు నివేదించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో కన్నబాబు గారు గెలవడం, ఇదే నియోజకవర్గంలో కొత్తగా పార్టీలోకి ఆహ్వానితులైన మేడిశెట్టి యేసుబాబు గారు ఈ సచివాలయం 5 పరిధిలో నాయకులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా ఆనందదాయకం. వారికి కూడా సముచితమైన స్థానం కల్పిస్తామని, రాబోయే రోజుల్లో మంత్రివర్యులుగా మళ్ళీ కన్నబాబు గారు రావడం కార్యకర్తలందరికీ కూడా మంచి వెసులుబాటు ఉంటుందని చెప్పి సభాముఖంగా మీడియా వారి ద్వారా ప్రేక్షకులందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం. కన్నబాబు గారిని ఆశీర్వదించండి. వైఎస్ఆర్సీపీని గెలుపు పదంలో తీసుకురండి. అత్యధిక మెజారిటీతో కన్నబాబు గారిని గెలిపించి రాబోయే రోజుల్లో మంత్రి గారుగా మళ్ళీ మనం అఖండమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరి ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు.